రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. రేపు సాయంత్రం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటుగా రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై కేబినెట్ చర్చించనుంది. పలు కీలక అంశాలపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, రేపు తెలంగాణ కేబినెట్లో చర్చించబోయే అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ తర్వాత సమావేశం జరుగుతుండటంతో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా రైతు రుణమాఫీ, అలాగే రైతు భరోసా, దీంతో పాటు బడ్జెట్ సమావేశాలు, తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఈ 5 కీలక అంశాల ఎజెండాగా కేబినెట్ సమావేశం జరిగే అవకాశం అని తెలుస్తోంది. ఇప్పటికే ఎజెండా రూపొందించిన నేపథ్యంలో ఈ 5 అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుందనేది ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే అధికారులు పలు సూచనలు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా రుణమాఫీ చేశారు, అలాగే నిధుల సమీకరణకు సంబంధించి ఏ విధంగా చేసుకోవాలంటే కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో దానిపైన ప్రధానంగా చర్చ జరగనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో రుణమాఫీకి నిధుల కేటాయింపు చేయబోతున్నట్టుగా సమాచారం. పార్లమెంటు సమావేశాల తర్వాత మరుసటి రోజు నుంచిలే తెలంగాణ అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని మంత్రులు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం ఆగస్టు 15 లోపు 3 విడతల్లో ఈ రుణమాఫీ చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. మొదట ₹1,00,000 లోపు ఉన్న వాళ్ళకు రుణాలకు సంబంధించి మాఫీ చేయబోతున్నారు. దీనికి దాదాపు 6,000 కోట్లు అవసరం. ఆ తర్వాత 1,50,000, ఆ తర్వాత 2 లక్షల వరకు ఇలా 3 విడతల్లో కూడా రుణమాఫీ చేయబోతున్నట్టు సమాచారం. దాదాపుగా 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు అవసరం. దీనికి సంబంధించి విధి విధానాల పైన రేపు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఓకే రాకేష్.